అమ్మా, విధిని మార్చలేని. కాబట్టి నీ తలరాత దీంతో ముడిపడిపోయింది. ఈ రోజు నుండి ఈ చిలుకయే నీ జీవిత భాగస్వామి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఎంతో హార్ట్ టచింగ్గా మరియు ఎమోషనల్గా, ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఒక గ్రామంలోని ఒక చిన్న ఇంట్లో ఒక రైతు తన భార్య మరియు కూతురుతో కలిసి నివసించేవాడు. అయితే ఆ రైతు రోజంతా పొలంలో కష్టపడి పనిచేస్తూ తక్కువ సంపాదన ఉన్నా కూడా తన కుటుంబాన్ని పోషిస్తూ ఆనందంగా జీవించేవాడు. అయితే కొన్ని రోజులకు వారి ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎంతటి భయంకరమైన కరువు వచ్చింది అంటే నెలల తరబడి వర్షాలు కురవక పంటలన్నీ ఎండిపోయి పాడైపోయాయి. ఇంట్లో తినటానికి ఏమీ లేకపోవటంతో బలహీనత మరియు అనారోగ్యం వల్ల ఆ రైతు భార్య మంచాన పడింది. ఇక ఒకరోజు తన కూతురితో, తల్లి, నీ తల్లిని జాగ్రత్తగా చూసుకో, ఎక్కడికి వెళ్ళకు, నేను దగ్గరలోని చెరువులో చేపలు పట్టడానికి వెళుతున్నాను, త్వరగా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు మంచం మీద పడుకొని తన చివరి శ్వాసలు లెక్కిస్తున్న ఆ రైతు భార్య, దేవుడా, నేను పోయాక నా కూతురిని ఎవరు చూసుకుంటారు, నా చిన్నారి పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఏడవటం మొదలు పెడుతుంది. ఆమె కళ్ళ నుండి మాతృత్వపు కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. చివరిసారిగా ఆమె తన కూతురు అనితను దగ్గరకు పిలిచి హత్తుకుంటుంది. కానీ అప్పుడే ఆమె శ్వాస ఆగిపోయింది. ఒక తల్లి తన బిడ్డపై తన ప్రేమను పూర్తిగా వ్యక్తపరచలేకుండానే చనిపోయింది. ఇక ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం చూసి ఆ అమ్మాయి ఏడుస్తూ ఆ తరువాత పరిగెత్తుకుంటూ తన తండ్రి దగ్గరకు వెళుతుంది. ఇక రైతుకు కూడా తన భార్య మరణం గురించి వినగానే అతను కూడా ఏడుస్తూ ఇంటి వైపు పరిగెత్తుతాడు. అక్కడికి చేరుకోగానే ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటాన్ని చూస్తాడు. లోపలికి వెళ్ళి తన భార్య ప్రాణం లేని శరీరాన్ని చూసి ఆ రైతు కుప్పకూలిపోయాడు. ఇక అతను ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. ఇన్నేళ్లుగా అతనికి అండగా నిలిచి కష్ట సుఖాలను పంచుకున్న తన భార్య ఇక ఈ లోకంలో లేదనే విషయం అతను జీర్ణించుకోలేకపోయాడు. అయితే కాలం గడుస్తూ 18 ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఇప్పుడు రైతు కూతురు పెళ్లికి ఎదిగింది. ఆమె చాలా సంస్కారవంతురాలు, అలాగే సౌమ్యురాలు. కానీ ఎన్నేళ్లు గడిచినా ఆ ఇంటి పరిస్థితులు మాత్రం మారలేదు. ఎందుకంటే ఆ రైతు తన భార్యను ఇప్పటికీ మర్చిపోలేకపోయాడు. ఫలితంగా వారి ఇల్లు మరింత పేదరికంలో కూరుకుపోయింది. ఇక ఇప్పుడు ఆకలి తీర్చుకోవటం కోసం అనితనే కష్టపడి పని చేయాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఆమె పనికి సిద్ధమై అడవికి వెళ్ళింది. అక్కడ రోజంతా కట్టెలు కొట్టి సాయంత్రం మార్కెట్కు తీసుకువెళ్ళటానికి పోగు చేసేది. అక్కడ ఒక వ్యాపారికి ఆ కట్టెలన్నీ అమ్మేసి వచ్చిన డబ్బుతో కూరగాయలు, రేషన్ కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్ళేది. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు అనిత అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేది. ఇక ఇప్పుడు ఆమెకు కష్టపడటం కూడా అలవాటైపోయింది. ఒకరోజు ఎప్పటిలాగానే సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చింది. అప్పుడే ఆమె తండ్రి ఏడుస్తూ ఈ విధంగా అన్నాడు, తల్లి, నన్ను క్షమించు, నీకు 2 పూటల అన్నం కూడా పెట్టలేనంతగా నిస్సహాయుడనైపోయాను. అందుకే నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని ఈ నరకం లాంటి జీవితం నుంచి విముక్తి పొంది నీ భర్తతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే తన తండ్రి మాటలు విని అనిత ఈ విధంగా అంది, నాన్న, దయచేసి అలా అనకండి. నేను మీకు భారం కాను. నేను కష్టపడి బ్రతుకుతాను, కానీ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. అయితే తన కూతురి మాటలు విని ఆ రైతు, తల్లి, నువ్వు చెప్పింది నిజమైతే ఎంతో బాగుండు. కానీ ఇదే మన లోకరీతి. ప్రతి కూతురు ఒకరోజు తల్లిదండ్రుల ఇల్లు వదిలి వెళ్లాల్సిందే కదా. ఇక కొన్ని రోజులు ఇలానే గడిచాయి. ఒకరోజు రైతు పొలంలో పనిచేస్తూ ఉండగా పొలం యజమాని వచ్చి అతనితో ఈ విధంగా అన్నాడు, నీ కూతురు పెళ్ళిడుకు వచ్చిందని విన్నాను. అందుకే మా అబ్బాయికి సంబంధం మాట్లాడదామని వచ్చాను.
ఆ మాటలు విని రైతు సంతోషంగా, అంత పెద్ద ఇంటికి నా కూతురు కోడలిగా వెళ్ళటం నిజంగా అదృష్టమని సమాధానమిచ్చాడు. ఇక ఆ రోజు సాయంత్రం అనిత ఇంటికి రాగానే అతని తండ్రి ముఖంలో సంతోషాన్ని చూసి, చాలా కాలం తరువాత మీ ముఖంలో ఇంత సంతోషం చూస్తున్నాను నానా, ఏమైంది అని అడుగుతుంది. ఇక వెంటనే ఆ రైతు, తల్లి, ఈరోజు ఒక పెద్ద ఇంటి నుండి నీకోసం సంబంధం వచ్చింది. నేను ఆ అబ్బాయిని కూడా చూశాను. ఇక ఇప్పుడు నీ పెళ్ళి సజావుగా జరిగిపోతే నేను ప్రశాంతంగా చనిపోతాను. ఆ మాటలు వినగానే అనితపై పిడుగు పడినట్లుగా అయింది. ఆమె బాధగా, నాన్న, మీరు నన్ను మీ నుండి దూరం చేయాలని ఎందుకు నిర్ణయించుకుంటున్నారు? నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పినా కూడా, లేదు తల్లి, నా జీవితం అయిపోయింది, కానీ నీ జీవితం ఇప్పుడే మొదలైంది. నువ్వు నీ అత్తారింట్లో సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటానని చెప్పి ఈ సంబంధమే ఖాయం చేశానని చెబుతాడు. అయితే అనిత మాత్రం, నానా, అసలు మీకు ఈ సంబంధం ఎవరు చెప్పారు? ఈ సంబంధమే మీకెందుకు నచ్చింది అని అడుగుతుంది. అయితే అనిత తండ్రి, తల్లి, మనకు మళ్ళీ ఇలాంటి సంబంధం రాదు. పైగా నేను కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ అతిథిని. త్వరలోనే నేను కూడా మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను. ఇక అప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు? ఈ సంబంధం మా యజమాని గారిదే, కాబట్టి ఇటువంటి సంబంధం మళ్ళీ మనకు రాదు. ఇక అనిత కూడా తన తండ్రి మాటలు విని లోతైన ఆలోచనలో పడిపోయింది. తన తల్లి చనిపోయిన తరువాత తన తండ్రి ఇప్పటి వరకు ఆనందంగా ఒక్కసారి కూడా నవ్వలేదు. కానీ ఈరోజు ఆయన ముఖంలో ఒక విభిన్నమైన ఆనందం కనిపిస్తుంది. దీంతో అనిత కూడా ఆలోచించి పెళ్లికి ఒప్పుకుంది. కాలం గడిచింది. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కొడుకు మేళ తాళాలతో ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయలుదేరాడు. ఇక్కడ పొరుగువారు కూడా అనితను అలంకరిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక ఆవిడ, ఏమైంది? ఎందుకు అంత ఆందోళనగా ఉన్నావు? ఈరోజు ఎంతో సంతోషించాల్సిన రోజు, నీ ముఖంలో ఈ బాధ ఎందుకు? కానీ నీ ముఖంలో ఎందుకు ఈ బాధ అని అడిగింది. అయితే ఆమె సమాధానం చెప్పేలోపే రైతు అక్కడికి వచ్చి, తల్లి, పెళ్లి కొడుకు వాళ్ళు రాబోతున్నారు. నువ్వు చిరునవ్వుతో నీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. ఇక నుండి నీ అత్తగారిల్లే నీ ఇల్లు. నీ భర్తను ఎప్పుడూ వదిలిపెట్టవద్దు అని నచ్చజెప్పాడు. ఇక అప్పుడే పెళ్లి బృందం వాకిలి వద్దకు చేరుకుంది. బంధువులు ఆడుతూ పాడుతూ ఉన్నారు. పెళ్లి మండపంలో వధూవరులను కూర్చోబెట్టారు. రైతు తన కూతురుని చూసి చాలా సంతోషించాడు. పురోహితుడు మంత్రాలు చదువుతూ పెళ్లిని ప్రారంభించాడు. అప్పటి వరకు అంతా సజావుగానే సాగింది. కానీ ఎప్పుడైతే వరుడు అనిల్ అనిత మెడలో ఆచారాల ప్రకారం మంగళసూత్రం కట్టాడు, అకస్మాత్తుగా నీలి ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అప్పుడు దూరంగా కూర్చున్న ఒక మంత్రగత్తె ఆ దృశ్యాన్ని చూస్తూ పిచ్చి దానిలా నవ్వటం మొదలుపెట్టింది. ఎందుకంటే అంతా ఆమె చేసినట్లే జరిగింది అని. మరోవైపు అనిల్కు ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. అకస్మాత్తుగా రహస్యంగా అతని శరీరం ఆకుపచ్చని ఈకలతో కప్పబడిపోయింది. చూస్తుండగానే అతను ఒక చిలుకగా మారిపోయాడు. అది చూసి అనితతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కొంతమంది అతిథులు భయంతో పారిపోయారు. మిగిలిన వారు ఈ ఘటన గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మంచి ఇంట్లో పెళ్లి జరగబోతుంటే ఇలా జరిగిందేంటి? ఈ అమ్మాయి తలరాతలో సంతోషం లేనట్లుంది. ఇక మరికొంతమంది ఈ వరుడి స్థానంలో ఏదో దెయ్యం వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ విధంగా మాట్లాడుకోసాగారు. రైతు కూడా ఆలోచనలో పడ్డాడు. ఒక మనిషి పక్షిగా అసలు ఎలా మారతాడు? ఆ చిలుకను చూసి అనిత తన విధిని తలుచుకొని ఏడుస్తూ ఉంది. ఇక అప్పుడు పురోహితుడు, అమ్మ, విధిని మార్చలేము. నీ మెడలో మంగళసూత్రం పడింది కాబట్టి నీ తలరాత ఇతనితోనే ముడిపడిపోయింది. ఈ రోజు నుండి ఈ చిలుకయే నీ జీవిత భాగస్వామి అన్నాడు. ఇక ఇప్పుడు ఆమె ఏం చేయగలదు? ఆ తండ్రి తన కూతురికి నచ్చచెప్పి చిలుకతోనే అత్తవారింటికి పంపాడు. ఇక అనిత అనిల్ ఇంటికి చేరుకోగాని అత్తమామలు, అమ్మ, నా కొడుకు ఎక్కడా? నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? నా కొడుకు ఎక్కడా?
ఈ చిలుక నీదా అని అడిగారు. అప్పుడు అనిత పెళ్లిలో జరిగిన విషయమంతా చెప్పింది. ఆ మాటలు విని అందరూ దిగ్భ్రాంతి చెందారు. అనిల్ తల్లి, ఓ దురదృష్టవంతురాలా, నీ రాక వల్లే నా కొడుకుకి ఈ గతి పట్టి ఉంటుంది అని దూషించటం మొదలుపెట్టింది. బంధువులందరూ కూడా కోపంతో అనితని నిందించటం మొదలుపెట్టారు. ఇక అనిత కూడా తన విధిని అంగీకరించింది. ఆమె ఏకాంతంగా కూర్చొని ఆ చిలుకతో మాట్లాడుతూ ఉండేది. ప్రజలు ఆమెను పట్టించుకోవటమే మానేశారు. ఆమె అత్తగారు ఆమెను ఏమని పిలిచేవారు అంటే, ఏ చిలుక భార్య, వెళ్ళి గిన్నెలు కడుగు, లేకపోతే నీకు సాయంత్రం తిండి కూడా పెట్టను అని ఎగతాళి చేసేది. ఇంట్లో వారు, పనివారు, బయటవారు అందరూ అనితను ఎగతాళి చేసేవారు. అనిల్ తల్లిదండ్రులు తమ కొడుకును చిలుక రూపంలో చూసినప్పుడల్లా బాధపడేవారు. మరుసటి రోజు అనిత బావి వద్దకు నీళ్లు తీసుకురావటానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కొందరు మహిళలు, చూడండి, పెళ్లి రోజే భర్తను చిలుకగా మార్చిన దురదృష్టవంతురాలు ఈమె అంటూ హేళన చేశారు. ప్రజల మాటలు విని అనిత పూర్తిగా కుంగిపోయింది. కన్నీళ్లతో ఇంటికి వచ్చి ఆ దేవుడికి మొరపెట్టుకుంది. ఓ శంకరా, నేను చేయని తప్పుకు నాకు ఎందుకు ఈ శిక్ష? నా భర్త చిలుక రూపంలో ఉన్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. కానీ అందరూ నన్నే ఎందుకు నిందిస్తున్నారు? నేను చేసిన తప్పేమిటి అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రతిరోజు సాయంత్రం కాగానే అనిత రోజు మొత్తం జరిగిన విషయాలన్నీ తన భర్త అయిన చిలుకకు చెబుతూ ఉండేది. ఏవండి, అందరూ నన్ను చెడ్డదానిగా చూస్తున్నారు, నన్ను చూసి మంత్రగత్తె అని పిలుస్తున్నారు. అనిత ప్రతిరోజు తన బాధను చిలుకతో చెప్పుకుంటూ ఉండేది. ఇలా 3 ఏళ్లు గడిచిపోయాయి. ఆమె ఆ చిలుకని తన భర్తగా అంగీకరించింది. అతనికి సమయానికి ఆహారం పెడుతూ, స్నానం చేయిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. అయితే ఒకరోజు ఆమె గుడికి వెళ్ళి ప్రార్థన చేయాలి అనుకుంటుంది. శివలింగానికి నీటితో అభిషేకం చేసి భక్తితో ప్రార్థించింది. ఆమె నిజమైన భక్తికి మెచ్చిన పరమశివుడు ఒక సామాన్య బిచ్చగాడి రూపంలో గుడి మెట్ల మీద కూర్చున్నాడు. అనిత బయటకు రాగానే ఆ బిచ్చగాడు, అమ్మా, నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను, ఏదైనా ఆహారం పెడతావా అని అడిగాడు. అప్పుడు అనిత, ఓ బాబా, మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉంది, మా ఇంటికి రండి, మీకు కడుపారా భోజనం పెడతానని తన ఇంటికి తీసుకువెళుతుంది. అనిత ఆయనకు కూర, అన్నం వడ్డిస్తుంది. అతను తృప్తిగా తిన్న తరువాత, తల్లి, నిన్ను చూస్తుంటే నీ జీవితంలో ఏదో పెద్ద కష్టం ఉన్నట్లుగా కనిపిస్తుంది. నీ కష్టం ఏమిటో చెబితే బహుశా నేను ఏదైనా పరిష్కారం చూపగలను అన్నాడు. ఆ మాటలు విని అనిత కన్నీళ్లతో, బాబా, భౌతికంగా నాకు అంతా ఉన్నా కూడా ఏమీ లేని దానిని, ఎందుకంటే ఈ చిలుకయే నా భర్త. పెళ్లి సమయంలో ఏదో తెలియని శక్తి నా భర్తను చిలుకగా మార్చింది. 3 ఏళ్లుగా నేను ఈ అవమానాన్ని భరిస్తున్నాను, ఏదైనా దారి చూపండి అని వేడుకుంటుంది. అయితే ఆమె ముందు ఉన్నది సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఆ మహాదేవుడని అనితకు తెలియదు కదా. ఇక శివుడు కళ్ళు మూసుకొని ధ్యానించగా ఒక దివ్యమైన కాంతి ఆ చిలుకలోకి ప్రవేశించింది. అప్పుడు ఆ మహాదేవుడి కృప వల్ల ఆ చిలుక మాట్లాడటం మొదలుపెట్టింది. స్వామి, అనిత, నేను మీకు చెప్పేది అర్థమవుతుందా అని ఆ చిలుక అంటుంది. ఇక మా ఇద్దరికి స్పష్టంగా వినిపిస్తుంది. నువ్వు చిలుకగా మారటానికి చేసిన తప్పేమిటో చెప్పు అని సాధువు రూపంలో ఉన్న మహాశివుడు అడుగుతాడు. అప్పుడు అనిల్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇది 8 ఏళ్ల క్రితం జరిగిన విషయం. మా పొలంలో పని చేయటానికి చాలామంది వచ్చేవారు. అయితే ఒకరోజు మా నాన్న, నువ్వు పెద్దవాడివయ్యావు, వ్యాపార బాధ్యతలు తీసుకో అన్నారు. నేను కూడా పొలం పనులు చూసుకోవటం మొదలుపెట్టాను. అయితే ఒకరోజు ఒక అమ్మాయి మా పొలానికి పనికి వచ్చింది. ఆమె అప్సరసలా చాలా అందంగా ఉండేది. మేమిద్దరం ప్రేమలో పడ్డాం. అయితే ఆమె తల్లి క్షుద్ర విద్యలు చేసే మంత్రగత్తె. మా ప్రేమ విషయం తెలిసి ఆమె మా ఇంటికి వచ్చింది. మా నాన్న లేని సమయంలో మా అమ్మతో, నా కూతురిని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఇది అసాధ్యం
నువ్వు మోసగత్తెవు. ఆమె నా మాటలు కొడుకుపై ఏదో నిరాకరిస్తూ మంత్రం వేసి ఉంటావు. ఇది అసాధ్యం, నువ్వొక మంత్రగత్తెవు, నా కొడుకుపై ఏదో మంత్రం వేసి ఉంటావు అంది. దీంతో ఆ మంత్రగత్తె ఆగ్రహించి, నా కూతురునే కాదన్నారు కదా, కాబట్టి నేను మిమ్మల్ని శపిస్తున్నాను. నీ కొడుకు పెళ్లి చేసుకునే రోజు కళ్యాణ మండపంలో చిలుకగా మారిపోతాడని శపించి వెళ్ళిపోయిందట. ఈ విషయం మా అమ్మ నాకు చెప్పింది కానీ మా నాన్నకు చెప్పలేదు. ఇక ఈ సంబంధం ఖాయమైనప్పుడు ఆ శాప ప్రభావంతోనే నేను చిలుకగా మారానేమో అనుకున్నాను. ఇక ఈ మాటలు విన్న అనిత, స్వామి, అంటే ఇందులో నా భర్త తప్పేమీ లేదు, దయచేసి ఆయన్ని మళ్ళీ మనిషిగా మార్చండి అని వేడుకుంది. ఇక ఆ మహాశివుడు కూడా చిలుకతో ఈ విధంగా అన్నాడు. ఆ మంత్రగత్తె తన కూతురికి నీతో పెళ్లి చేయాలని ఇప్పటికీ కోరుకుంటుంది. అందుకే ఆ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు కనుక ఆ మంత్రగత్తె దగ్గరకు వెళ్ళి ఆమె నమ్మకాన్ని గెలిచి నీ తప్పు ఒప్పుకొని ఆమె కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. వారు నిన్ను వారి ఇంటికి ఆహ్వానించేలాగా చేయాలి. అప్పుడే నా ప్రణాళిక పారుతుందని అంటాడు. మరుసటి రోజు అనిత కన్నీళ్లతో చిలుకకు వీడ్కోలు చెబుతుంది. ఏం జరిగినా నేను మిమ్మల్ని వదలను, క్షేమంగా తిరిగి రండి అంటుంది. ఆ చిలుక అడవిలోకి ఎగిరిపోతుంది. అయితే ఆ అడవి చాలా భయంకరంగా ఉంటుంది. చివరిగా ఒక శిథిలమైన ఇల్లు కనిపించింది. అక్కడే మంత్రగత్తె ఒక బొమ్మతో ఆడుకుంటూ, రా అనిల్, నీకోసమే ఎదురు చూస్తున్నాను, చిలుకగా మారాక నీకు బుద్ధి వచ్చినట్లుంది అని పెద్దగా నవ్వుతుంది. ఇక అనిల్ చిలుక రూపంలోనే, మంత్రగత్తె, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఇక ఇప్పుడు నువ్వు చెబితే నేను ఏమైనా చేస్తాను అంటాడు. ఇక మంత్రగత్తె అతన్ని తన కూతురుని పెళ్లి చేసుకోవాలని, తద్వారా ఊరందరినీ తన బానిసలుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. అనిల్, దానికోసం ముందుగా నన్ను మనిషిగా మార్చు, అప్పుడే నేను నా ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రుల సమక్షంలో నీ కూతురిని వైభవంగా పెళ్లి చేసుకుంటానని అంటాడు. ఇక మంత్రగత్తె తన శక్తులతో అతన్ని మళ్ళీ అందమైన యువకుడిగా మార్చింది. ఇక అతను ఆ మంత్రగత్తె మరియు ఆమె కూతురితో కలిసి తన ఇంటి వైపు బయలుదేరాడు. మరోవైపు శివుడు స్వామీజీ రూపంలో ఆ ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచాడు. అనిల్తో కలిసి మంత్రగత్తె ఆమె కూతురు ఆ వలయాన్ని దాటగానే వాతావరణం మారిపోయింది. మంత్రగత్తె కూతురు క్షణాల్లో బూడిదైపోయింది. కోపంతో మంత్రగత్తె అనిల్ను చంపబోయింది. అయితే అప్పుడు స్వామీజీ రూపంలో శివుడు ప్రత్యక్షమై తన మూడో కంటిని తెరిచి ఆ మంత్రగత్తెను భస్మం చేశాడు. అనిత నిజమైన భక్తి వల్ల తన భర్తకు శాప విముక్తి కలిగింది. వారు ఆ మహాదేవుని పాదాలకు నమస్కరించారు. ఆ మహాశివుడు కూడా వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఆ రోజు నుండి ఆ దంపతులు తిరిగి సంతోషంగా తమ జీవితాన్ని ప్రారంభించారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా ఏమర్థమవుతుంది? నిజమైన భక్తి మరియు నిబద్ధతే విజయాన్ని అందిస్తాయి. ఎందుకంటే మనిషి తన శక్తితో చేయలేని పనులను సైతం దైవ ప్రార్థనతో సాధించవచ్చు. కాబట్టి మీరు కూడా కాలం ఎంత కఠినంగా ఉన్నా మిమ్మల్ని ప్రేమించే వారిని ఎప్పుడూ వదిలిపెట్టకండి. నిజమైన భక్తి మరియు నిబద్ధతే విజయాన్ని అందిస్తాయని మీరు కూడా అంగీకరిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఓం నమః శివాయ, హర హర మహాదేవాని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.